హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఫ్లాప్కి దగ్గరగా వస్తున్న రాజాసాబ్ మూవీ, గోడమెన్ గిరిక బొంగుగోడు దొరక అంటున్న అనిల్ రావుపూడి గారు, ఫ్లాప్ టాక్తో కూడా రికార్డ్ రేంజ్లో నెంబర్ పెట్టిన పరాశక్తి మూవీ. ఇంకా వీటితో పాటు రిమైనింగ్ మూవీ అప్డేట్స్ అన్నిటి గురించి అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఉంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. భర్త మార్షల్కి విజ్ఞప్తి మూవీకి అయితే ఈ రోజు అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేసిండ్రు. బుకింగ్స్ అయితే బాగానే జరుగుతున్నాయి. గంటకి 11,000 దాకా అయితే టికెట్స్ అయితే సోల్డ్ అయితే అవుతున్నాయి. కాకపోతే నేను జస్ట్ టికెట్ రేట్ ఎంత ఉందని చెక్ చేయని అడిగి ఓపెన్ చేస్తే 200 దాకా అయితే టికెట్ ప్రైస్ అయితే ఉంది. అది కూడా సింగిల్ స్క్రీన్లోనే. ఇంకా మల్టీప్లెక్స్లో దీనికన్నా ఎక్కువ రేట్ అయితే ఉండొచ్చు. ఇంకా ఈ టికెట్ రేట్ తప్పకుండా అయితే మూవీ మీద అయితే ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఎంతో కొంత. ఇంకా మీరు ఎవరైనా భర్త మార్షల్ విజ్ఞప్తి మూవీకి టికెట్ బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా దురంధర్ మూవీ అయితే అసలు తగ్గేటట్టు అయితే లేదు. ఇప్పటికే రిలీజ్ అయ్యి 40 days అయినా కానీ మూవీకి అయితే కలెక్షన్ అయితే వస్తానే ఉన్నాయి. ఇంకా నార్త్లో అయితే రాజాసాబ్ మూవీని కూడా అయితే డామినేట్ అయితే చేస్తుంది. ఆ రేంజ్లో కలెక్షన్ అయితే వస్తున్నాయి. నార్త్లో ఫస్ట్ చాయిస్గా అయితే దురంధర్ మూవీని అయితే చూస్తున్నారు. సెకండ్ చాయిస్గా అయితే రాజాసాబ్ని చూస్తున్నారు. అర్థం చేసుకోండి దురంధర్ ర్యాంపేజ్ నార్త్లో ఏ రేంజ్లో ఉందో. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఫస్ట్ రాజాసాబ్ మూవీ రిలీజ్ డేట్ అయితే December 5th, అంటే దురంధర్కి పోటీగా వచ్చింది. అండ్ ఇన్ కేస్ అదే డేట్ని కానీ పొరపాటున రాజాసాబ్ రిలీజ్ అయ్యి ఇప్పుడు చాలా దెబ్బ అయితే కొట్టుండేది రాజాసాబ్ మూవీకి దురంధర్. ఇప్పుడు వచ్చి మినిమం కలెక్షన్ కూడా అయితే అప్పుడు వచ్చే అయితే కాదు. ఇప్పుడు ఎలాగో జననాయకన్ కూడా పోస్ట్ పోన్ అవడంతో చాలా మంచి ప్లస్ పాయింట్ అయితే అయింది. లేకపోతే డే 100 కోట్లు కూడా చాలా కష్టంగా ఉండేది ఈ మూవీకి. ఎందుకంటున్నానంటే ఆ స్క్రీన్స్ డివైడ్ అయిపోతే దాంట్లో అయితే కలెక్షన్ అయితే తగ్గుద్ది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి రాజాసాబ్ మూవీకి అయితే 3 days కి కలెక్షన్ చూసుకుంటే 2 తెలుగు స్టేట్స్ నుంచి 94 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఇంకా నిన్న థర్డ్ డే మణిశంకర్ వరప్రసాద్ ప్రీమియమ్స్ ఉండటంతో ఈవినింగ్ షోస్ అయితే తెలుగులో అయితే దెబ్బ కొట్టాయి. లేకపోతే ఇంకా ఎక్కువే వచ్చి ఉండేది కలెక్షన్. కర్ణాటకలో 12.9 కోట్ల దాకా అయితే గ్రోత్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ డే 1 తప్పించి మిగిలిన రోజుల ఏమంత గ్రోత్ అయితే ఏం చూపించట్లేదు. ఇంకా తమిళనాడులో చూసుకుంటే 2.5 కోట్ల దాకా అయితే గ్రోత్ అయితే కలెక్ట్ చేసింది. తమిళనాడులో పరాశక్తి మూవీ అయితే గట్టిగా దెబ్బ కొట్టిందని అయితే చెప్పొచ్చు. పరాశక్తి వల్ల తమిళనాడులో అయితే గట్టి దెబ్బ అయితే కొట్టింది. ఇంకా కేరళలో అయితే 30 లక్షల దాకా అయితే గ్రోత్ కలెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ ఫస్ట్ నుంచి పెద్దగా అయితే ఏం పర్ఫార్మెన్స్ చేయట్లా. థర్డ్ డే కూడా అయితే పెద్దగా ఏం కలెక్షన్ అయితే రాలేదు. రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 19.5 కోట్ల దాకా అయితే గ్రోస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఇక్కడ దురంధర్ మూవీ వల్ల అయితే కలెక్షన్ అయితే సరిగ్గా రావట్లేదు. అలాగా రాజాసాబ్ మూవీకి ఇండియాలో ఏ స్టేట్లో చూసుకున్న ఏదో ఒక మూవీతో అయితే ఎఫెక్ట్ అయితే పడతా ఉంది కలెక్షన్లో. అలాగా రాజాసాబ్ మూవీ ఇండియా మొత్తమైన 3 days కి 29.5 కోట్ల దాకా అయితే గ్రోస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్లో నుంచి అయితే ఒక 31 కోట్ల దాకా అయితే గ్రోస్ అయితే కలెక్ట్ చేసింది. అనిల్ రావుపూరి గారు మళ్ళీ ఈ సంక్రాంతికి అయితే మళ్ళీ హిట్ అయితే కొట్టేసిండు. ఏంటంటే మణిశంకర్ వరప్రసాద్ మూవీకి అయితే విపరీతమైన పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. అండ్ బాస్ గ్రేస్ని అయితే సరిగ్గా మ్యాచ్ చేసిందని, మూవీకి అయితే మాత్రం ఎక్సలెంట్ రెస్పాన్స్ అయితే వచ్చింది. వింటే చిరంజీవి గారిని చూపించిండ్రని టాక్ అయితే అదిరిపోయింది మూవీకి అయితే. ఇంకా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే ఇంకా ఈ సంక్రాంతికి కూడా అనిల్ రావుపూరి గారు అయితే విన్నర్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చే మూవీస్ ఏమైనా పోటీ వస్తే ఏమైనా చూడాలి అంటే అనగనగా రాజు, లేకపోతే భర్త మార్షల్ విజ్ఞప్తి, లేకపోతే నారి నారి నరమురారి, ఈ మూవీస్ అంటే అవి జస్ట్ ప్రాఫిట్స్లో ఏమైనా పోటీ వచ్చేమో కానీ కలెక్షన్ అయితే పోటీ అయితే ఏమి అసలు దగ్గరికి కూడా రాలేవు. ఈ మూవీనే టాప్ ప్లేస్. ఇంకా మీరు ఎంతమంది అయితే మణిశంకర్ వరప్రసాద్ మూవీని అయితే చూసారైతే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. తమిళ్లో పరాశక్తి మూవీ అయితే రిలీజ్ అయితే అయింది శివకార్తికేయన్ గారిది. మూవీ మార్నింగ్ షోతోనే నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అయితే అయింది మూవీకి. కాకపోతే కలెక్షన్ అయితే మాత్రం టాక్కి అసలు సంబంధమే లేదు. ఏంటంటే 24 కోట్ల దాకా అయితే ఈ మూవీకి డే 1 అయితే కలెక్షన్ అయితే వచ్చాయి. అండ్ ఒక తమిళనాడు 12 కోట్ల దాకా అయితే ఒక తమిళనాడు నుంచి అయితే కలెక్షన్ చేసింది ఈ మూవీ. తమిళనాడులో డబుల్ డిజిట్ నెంబర్ రావాలంటే టైప్ 2 హీరోలకి చాలా రేర్గా వస్తుంటాయి. కానీ శివకార్తికేయన్ గారు అది డే 2 కూడా అయితే నెంబర్ పెట్టి అయితే చూపించిండు. ఈ మూవీ 2 days కలెక్షన్ చూసుకుంటే ఒక తమిళనాడు నుంచి అయితే 22 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటకలో 3 కోట్లు, కేరళలో 70 లక్షలు, అలాగే ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 60 లక్షల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అలాగా ఒక ఇండియాలోని 30 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే ఈ మూవీ 2 daysలోనే అయితే కలెక్షన్ అయితే చేసింది. ఓవర్సీస్ నుంచి అయితే 16 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అలాగే ఈ మూవీ వరల్డ్ వైజ్గా 46 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇది చాలా మంచి నెంబర్ అనేది చెప్పొచ్చు ఈ మూవీకి వచ్చిన టాక్కి. ఇంకా చూడాలి ఫుల్ రన్లో హిట్ అవుతామో లేకపోతే ఫ్లాప్ అవుతాం. ఇంకా ఇవి ఇప్పుడు దాకా మూవీ అప్డేట్స్. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.